వైసీపీ రాజకీయ వ్యూహంలో ఆ డెఫిసిట్ ఇప్పటికీ కనపడుతోంది కొట్టొచ్చినట్టు అనే మాట వాస్తవం. ఎందుకంటే ఏపీ కళ్ళ ముందు కనిపించే మీడియాలో 80% ఒకవైపే చూపిస్తూ రాస్తూ ప్రత్యర్థుల మీద దాడి చేస్తూ ఉంటే రిమైనింగ్ సెక్షన్ కూడా ఎటుపోయి ఎటొస్తుందో అధికారంలో ఉన్న వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు అనే ధోరణితో డిఫెన్సివ్ గా వెళ్లడం అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి వల్ల అసలు నిజాలేంటి, న్యూట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని సగటు మనిషికి తెలియాల్సిన వాస్తవాలు మరుగున పడిపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితికి పరిష్కారం ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే SMS, సోషల్ మీడియా విత్ సబ్స్టెన్స్ అనమాట. వాస్తవాలేంటో జనానికి చెప్పడము, ఆర్గ్యుమెంట్ వినిపించడము, అలాగే సబ్జెక్ట్ తో కూడిన అవగాహన పెంచే సోషల్ మీడియా కనుక వస్తే వన్ సైడెడ్ గా జరిగే ప్రచారాలకి చెక్ పడేందుకు, అసలు వాస్తవాలు ఏపీ ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆల్టర్నేటివ్ మీడియా విషయంలో జగన్ అంతగా ప్రొయాక్టివ్ గా ఆలోచించకపోవడానికి ప్రధాన కారణం ఆర్థికపరమైన లిమిటేషన్స్ అయి ఉండొచ్చు. మోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు అంటే జాతీయ స్థాయిలో ఉండే పరిస్థితులు వేరు, రిసోర్సెస్ వేరు, జాతీయ పార్టీ బీజేపీ ఫైనాన్షియల్ స్టామినా వేరు. కానీ ఒక రీజనల్ పార్టీగా అన్ని అవసరాల కోసం ఒక లీడర్ మీద ఆధారపడే పార్టీగా వైసీపీకి అన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి, అలాగే ఫైనాన్షియల్ గా కూడా పరిమితులు ఉంటాయి. బహుశా అలాంటి పరిమితుల వల్ల మరే ఇతర కారణాల వల్ల గానీ జగన్ ఆల్టర్నేటివ్ థాట్ ని మీడియాలో తీసుకురావాలి అనే ఆలోచన చేయలేదు అనేది వాస్తవం.